శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పిశాచ రూపం నుంచి విడుదల పొందిన అతన్ని చూసి ఆ శంకుకర్ణ ముని సంతోషించిన వాడై మహేశ్వరుడైన శివుని మనసుతో ధ్యానించి సర్వశ్రేష్ఠుడు కవి అయిన కపర్ధీశ్వరునికి నమస్కరించి స్తోత్రం చేశాను. పరమున కంటే అధికుడవైన రక్షకుడవు, అసహాయుడవు, పురాణ పురుషుడవు అగు నీకు నమస్కరిస్తున్నాను. యోగమునకు ప్రభువు, ఈశ్వరుడు, అగ్ని సూర్య స్వరూపుడు, గహనస్థానం అధిష్ఠించిన దేవుని ఆశ్రయిస్తున్నాను. వేదాంత గమ్యుడవు, హృదయమందు అధిష్ఠించిన వాడవు, హిరణ్మయ స్వరూపుడవు, యోగివి, జన్మరహితుడవు, ఆకాశమందున్న గొప్ప మునీశ్వరుడవు, పవిత్రుడవు, బ్రహ్మకు అతీతుడవు అగు రుద్రుని నిన్ను శరణం పొందుతున్నాను. ఎవరి నుంచి ప్రధాన తత్వం పురాణ పురుషుడు పరిణామం చెందుచుండనో, దేవతలు ఎవనికి నమస్కరింతురో, తేజోమయ రూపంలో నిలిచి ఉన్న మహాకాల రూపమైన నీ యొక్క స్వరూపానికి నమస్కరిస్తున్నాను. పురాణ పురుషుడు పర్వతం నందు శయనించు శివుని ఆశ్రయింతును. చంద్రుని శిరస్సును ధరించిన శివుని ఆశ్రయింతును. పినాకంను ధరించి నేను శరణ పొందుతున్నాను అని శంకుకర్ణుడు ఈ విధంగా భగవంతుడు శివుని స్తోత్రం చేసి మంగళకరమైన ఓంకారమును ఉచ్చరిస్తూ నేల మీద కర్రవలే పడిపోయాను. ఆ క్షణంలో వెంటనే శివస్వరూపమైన జ్ఞానానందాత్మకము, భేదరహితము, ప్రళయకాలపు కోటి అగ్నులతో సమానమైన శ్రేష్టమైన లింగము ఆవిర్భవించినది. అప్పుడు ఆ శంకుకర్ణముని దైవ సంబంధమైన నిర్మల లింగంలో లీనమై సర్వాత్మకుడుగా, దోషరహితుడుగా రూపొందెను. అది చాలా ఆశ్చర్యకరంగా సంభవించింది. కపర్ధీశ్వరుని యొక్క ఈ రహస్యం మహిమ కూడా నా చేత తెలుపబడినది. పాపములు నశింపచేయనట్టు ఈ కథను ఏ భక్తుడు ఎల్లప్పుడూ విననో అతడు పాపముల చేత విడవబడిన ఆత్మ కలవాడై శివుని సాన్నిధ్యం పొందును. మనుషుడు పరిశుద్ధుడై ఎల్లప్పుడూ బ్రహ్మపారమన గొప్ప స్తోత్రము ఉదయము మధ్యాహ్న కాలాల్లో చదవాలి. అట్టివాడు యోగసిద్ధిని పొందగలడు. దేవతలకు దేవుడైన కపర్ధీశ్వరుని దర్శింపగలము. 3 నేత్రములు గల ఆ దేవుని ఎల్లప్పుడూ పూజింతుము అని మహాత్ముడకు వ్యాసమును ఈ విధంగా పలికి గొప్ప తేజస్సుతో కూడా ఆత్మ సంయమం కలవాడై కపర్ధీశ్వరుని పూజిస్తూ అక్కడ నివసించెను. పూజనీయుడకు వ్యాసుడక్కడ కపర్ధీశ్వరుని సమీపంలో నివసించి చాలా సంవత్సరాల తర్వాత మధ్యమేశ్వరుని దర్శించుటకు వెళ్ళెను. అక్కడ మునుల సమూహం చేత సేవించబడినది, నిర్మలమైన జలము కలిది, పుణ్యకరమైనది అగు గంగానదిని చూసి వ్యాసముని సంతోషం కలవాడయ్యను. ఆ వ్యాసముని మునులతో కూడా ఆ గంగానదిని చూసి భక్తిభావం చేత పవిత్రమైన హృదయం కలవాడై స్నాన విధానం మెరిగిన అతడు విధి ప్రకారం స్నానం చేసెను. లోకములకు మూలభూతుడైన శివుని మందిరాన ప్రవేశించి శిష్యులతో కూడి వెళ్ళిన వ్యాసముని అనేక విధాలైన పుష్పములతో పూజించెను. అక్కడి దేవతలను, ఋషులను, పితృదేవతలను శాస్త్రవిధి ప్రకారం తర్పణంతో పూజించి శూలధారి ఈశానుడు పంచమేశ్వరిని అర్చించెను. తర్వాత అక్కడి మధ్యమేశ్వర దేవుని దర్శించుటకు శాంత స్వభావులు భస్మంతో పూయబడిన శరీరములు కలవారు ఒక పాశుపత్తులు వచ్చి చేరరి. ఓంకారం నందు ఆసక్తి గల మనసు కలిగి వేదములను అధ్యయనం చేయటయందు శ్రద్ధ కలవారు, జటలు ధరించిన వారు, శిరోమండనం చేయించుకున్న వారు, స్వచ్ఛమైన యజ్ఞోపవీతం ధరించిన వారు వారిలో ఉండిరి. కొందరు కౌపీనములు మాత్రం ధరించిరి, మరికొందరు దిగంబరులుగా ఉండిరి. వారందరూ బ్రహ్మచర్య వ్రతంలో నిమగ్నులై శమము, ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు, జ్ఞానం నందు ఆసక్తి కలిగి ఉండిరి. ఆ బ్రాహ్మణులు శిష్యులతో కూడి ఉన్న వేదవ్యాసముని చూసే సాంప్రదాయం అనుసరించి పూజించి ఈ వాక్యంకు పలికిరి. ఓ మహాముని, మీరెవరు? శిష్యులతో కూడా ఎక్కడి నుండి వచ్చితిరి అని ప్రశ్నించగా వ్యాసుని శిష్యుడు పైలుడు మొదలగు వారు ధర్మస్వభావులైన ఆ ఋషులతో, ఈయన సత్యవతి కుమారుడైన వేదవ్యాస మహాముని. ఇతడు స్వయంగా నారాయణ స్వరూపుడు. ఈయన చేతనే వేదములు విభాగం చేయబడ్డవి. ఎవనికి పినాకమును ధరించిన మహాదేవుడు స్వయంగా శుకుడని పేరుతో అంశావతారంగా కుమారుడై మహానుభావునిగా జన్మించినాడో, ఎవడు శుభకరుడైన మహాదేవుని అన్ని విధాల భావనతో స్వయంగా గొప్ప భక్తితో ఆశ్రయించి ఉన్నాడో ఆ వ్యాసుని జ్ఞానం ఈశ్వర విషయకమైనది అని పలికెను. తర్వాత ఆ పాశుపతులందరూ కూడా సంతోషంతో పులకించిన వారై సత్యవతీదేవి కుమారుడైన వ్యాసునితో సావధాన మనస్కుల ఇట్లనిరే, మహాత్మా, పరమేష్ఠికి సంబంధించిన జ్ఞానము దేవదేవుడైన శివుని అనుగ్రహం వలన నీ చేత తెలియబడింది. అది మహేశ్వర సంబంధమైనది, ఉత్తమమైనది. ఆ విధంగానే నిశ్చలము, రహస్యము, శ్రేష్టము అగు ఆ జ్ఞానాన్ని మీరు మాకు ఉపదేశించినచో మీ ముఖం నుండి విని శీఘ్రంగా దేవుని దర్శింతము. అప్పుడు
అప్పుడు వ్యాసుడు సుమంతుడు మొదలుగా గల శిష్యులను పంపించి యోగవేత్తల్లో శ్రేష్ఠుడైన ఆయన ఆ మునుల కొరకు ఉత్తమమైన ఆ జ్ఞానం గురించి వివరించెను. వెంటనే ఆ యోగులకు స్వచ్ఛము శ్రేష్ఠతమము ఆ జ్ఞానతేజం సాక్షాత్కరించెను. ఆ బ్రాహ్మణులందరూ ఆ తేజస్సులో లీనమైపోయారు. ఆ తేజం క్షణంలో అదృశ్యమయ్యను. తర్వాత బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు భగవంతుడు ఒక వేదవ్యాసముని పైలుడు మొదలగు శిష్యులందరినీ సమావేశపరిచి మధ్య పరమేశ్వరుని యొక్క మహత్యమును వారికి వివరించెను. ఆ ప్రదేశమందు భగవంతుడైన మహేశ్వరుడు రుద్రగణంతో కూడిన వాడై పార్వతీదేవితో ఎల్లప్పుడూ విహరించుచుండును. ఇక్కడ పూర్వకాలంలో నారాయణాంశుడు విశ్వరూపుడు దేవకీ కుమారుడకు శ్రీకృష్ణుడు పాశుపత గణాలతో కూడి సంవత్సర కాలం నివసించాడు. ఆ కృష్ణుడు అన్ని అవయవాలకు భస్మలేపనం చేసిన వాడై శివుని పూజించటయందు శ్రద్ధ కలవాడై పాశుపత వ్రతం చేసి శివపూజ చేసెను. అతని యొక్క శిష్యులు చాలామంది బ్రహ్మచర్య వ్రతం పాటించేవారై కృష్ణుని మాట వల్ల జ్ఞానం పొంది మహేశ్వరుని సాక్షాత్కరించుకున్నారు. ఆ శ్రీకృష్ణునికి నీలలోహితుడు భగవంతుడు ఒక మహాదేవుడు ప్రత్యక్షమై ఉత్తమమైన వరమిచ్చెను. నా భక్తులైన వారు ఎవరైతే శాస్త్రవిధి ప్రకారం గోవిందుని పూజింతురో వారికి ఈశ్వర విషయకరమైన సత్యజ్ఞానం అనుభవగోచరం కాగలదు. ఓ కృష్ణ, నీవు నా భక్తులైన జనుల చేత విప్రుల చేత పూజించదగిన వాడవు, ధ్యానించదగిన వాడవుగా నా అనుగ్రహం వల్ల కాగలవు. దీనిలో సందేహం లేదు. ఎవరైతే పినాకధారియగు శంకరుని ధ్యానించి దర్శించుకొందురో వారి యొక్క బ్రహ్మహత్య మొదలుగా గల మహాపాపాలు కూడా శీఘ్రంగా నశించును. ఈ వారణాసి క్షేత్రంలో ఎంత పాపకర్మ పరాయణులైనప్పటికీ మృతి చెందిన ఎడల అట్టివారు సర్వోత్తమమైన పుణ్యగతిని పొందుదురు. ఈ విషయంలో సందేహించాల్సిన పని లేదు. ఓ భూసురులారా, గంగానది యందు స్నానమాచరించే మహాదేవుడు సర్వశ్రేష్ఠుడు మధ్యమేశ్వర నామకుడైన దేవుని పూజించిన వారు నిజంగా ధన్యజీవులు. ఈ క్షేత్రంలో స్నానం, దానం, తపస్సు, శ్రాద్ధకర్మ, పితరులకు పిండ ప్రదానం జరుపుట అను కార్యాలు ఒక్కొక్కటిగా చేయబడినవై తమ వంశంలోని 7 తరాల వారిని పవిత్రులుగా చేయును. సూర్యుడు రాహువుచే గ్రహించబడిన గ్రహణ సమయంలో సన్నిహత్య అను తీర్థంలో స్నానం చేసిన మనుషుడు ఏ ఫలం పొందునో దానికి 10 రెట్ల ఫలం ఈ స్థలంలో పొందగలడు అని ఈ విధంగా చెప్పి ఆ మహాయోగియగు వ్యాసుడు ఆ మధ్యమేశ్వరుని సన్నిధిలో మహేశ్వరుని పూజిస్తూ చాలా కాలం నివసించెను. ఓం శాంతి శాంతి శాంతి.